హాయ్ గైస్. దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది. మరి ఆ మూవీ ఎలా ఉంది? ఇట్టా ఫట్టా అంటే నేను పెట్టిన ₹1000 వర్త్ అనిపించింది. టికెట్ కొనేటప్పుడు రేట్ చాలా ఎక్కువ అనిపించింది, కానీ మూవీ చూసాక ఎవ్రీ రూపీ వర్త్ అనిపించింది. ఇన్నాళ్ళకి రాజమౌళిని కొట్టే డైరెక్టర్ వచ్చాడు, అదే సుకుమార్ తన మాస్టర్ మైండ్తో వేరే లెవెల్లో తీశాడు ఈ మూవీని. నాకు తెలిసి కేజీఎఫ్ మూవీ తర్వాత ఆ రేంజ్లో ఎలివేషన్ సీన్స్ ఉన్న మూవీ పుష్ప 2. ప్రతి 5 మినిట్స్కి ఏదో ఒక ఎలివేషన్ సీన్ పడింది. ఇంకా అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటే పుష్ప క్యారెక్టర్ అల్లు అర్జున్ కోసమే పుట్టింది. అల్లు అర్జున్ తప్ప ఇండియాలో వేరే ఏ యాక్టర్ కూడా పుష్పరాజ్ క్యారెక్టర్ చెయ్యలేడు అల్లు అర్జున్ అంత బాగా. పుష్ప మేనరిజాన్ని, బాడీ లాంగ్వేజ్ని అల్లు అర్జున్ చాలా బాగా మ్యాచ్ చేశాడు. నాకు ఈ మూవీలో బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉందంటే అది జాతర ఎపిసోడే. ఈ ఒక్క ఎపిసోడే పెట్టిన ప్రతి రూపీకి వర్త్ అనిపించింది. జాతర ఎపిసోడ్లో ఒక సాంగ్ ఉంటుంది, అది రిలీజ్ కూడా చేయలేరు, వేరే లెవెల్ ఉంటుంది ఆ సాంగ్. ఆ జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూస్తాం. ఫైట్ కానీ ఆ సాంగ్ కానీ మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది. ఈ జాతర ఎపిసోడ్లో వచ్చే బీజిఎం కూడా డిఎస్పి వేరే లెవెల్లో కొట్టాడు. డిఎస్పి మూవీ మొత్తం బీజిఎం బాగానే ఇచ్చాడు, కానీ ఎందుకని వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యారో డైరెక్టర్ ప్రొడ్యూసర్ నాకైతే అర్థం అవ్వట్లేదు. బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంది. ఈ మూవీలో సాంగ్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, ఫాద్ ఫాసిల్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇరగదీశాడు ఆయన క్యారెక్టర్ని. అండ్ రష్మిక రోల్ కూడా చాలా బాగుంది. మామూలు కమర్షియల్ మూవీలో హీరోయిన్ అంటే ఖాళీ సాంగ్స్ కోసమే ఉంటుంది, కానీ ఈ మూవీలో రష్మిక క్యారెక్టర్ ఒక వెయిట్ ఉందన్నమాట. నాకు ఈ మూవీలో బాగా నచ్చింది ఏంటంటే ఏ సీన్ కూడా ల్యాగ్ అనిపించదు. 3 hours 21 minutes ఉన్న మూవీలో ఎక్కడ బోర్ కొట్టదు. 3 hours 21 minutes థియేటర్లో బోర్ కొట్టకుండా కూర్చోబెట్టాడంటే సుకుమార్కి దండం పెట్టినా తక్కువే. మనం థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు పుష్ప గురించి ఆలోచించుకుంటూనే వస్తాం. ఇంకా ఈ మూవీలో చాలా ట్విస్ట్లు, టర్నింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, కానీ అవన్నీ చెప్తే స్పాయిలర్ అవుట్ అవుతుంది కదా, సో అవన్నీ ఏం చెప్పను. మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీలో చాలానే పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. హీరో ఎంట్రీ సీన్, ఇంటర్వెల్, జాతర ఎపిసోడ్, ఒక వార్నింగ్ సీన్ అండ్ క్లైమాక్స్, ఇలా చాలానే పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ అనిపిస్తుంది. నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, కానీ వాటన్నిటినీ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర డబ్బులు కొంచెం ఎక్కువగా ఉంటే ఇప్పుడు వెళ్ళండి, ఎందుకంటే టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా. డబ్బులు లేవు బ్రో అంటే ఒక వారం ఆగి 10 days తర్వాత వెళ్ళండి, కానీ థియేటర్లోనే చూడండి. థియేటర్లో మిస్ అవ్వకండి. ఇలాంటి మూవీస్ చాలా అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడే చూసి ఎంజాయ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సో దట్స్ ద వీడియో గైస్. మీరు పుష్ప మూవీ చూస్తారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? మీ రివ్యూని కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.